నమస్కారం పెద్దనాన్న. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? మేము పేటబోరం బండి వేస్తాండి. ఏం చేస్తారు? ఇదే పేటబోరం బండి, బండి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 46 సంవత్సరాలు. అమలి స్కూల్కి 37 సంవత్సరాలు పిల్లలు తోలాను. అమలి స్కూల్ తెలిసి అమలి 37 సంవత్సరాలు అమలి స్కూల్ పిల్లలు తోలాను. తర్వాత బండి వేసుకుంటున్నా. ఇదే అప్పుడు బండి అది తీసేసి కట్టించా. పిల్లలు ఎంతమంది మీకు? నాకు 2 అబ్బాయిలండి. ఏం చేస్తుంటారు వాళ్ళు? ఒక అబ్బాయి ఆటో తోలుకుంటాడు, ఒక అబ్బాయి మిల్లర్ వాటలో చేస్తాడు. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయా? ఒక అబ్బాయికి కావాలా, అయితే అబ్బాయికి పెళ్లి కావాలా. ఆంటీ ఏం చేస్తారు? ఆంటీ ఆ ఎరువుల కంపెనీలో పనికి వెళ్తారు. మరి ఎలా ఉన్నాయి నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి? నిశ్చిత ధరలు అంటే ఇప్పుడు కాంతిపాటి పెంపుతున్నప్పుడు అయితే గ్యాస్ బండ 280 రూపాయలు ఉండేది, ఇప్పుడు 1200 రూపాయలు అయింది. మరి కూలి కూడా పెరిగింది అంటున్నారు అప్పటికి ఇప్పటికి? కూలి ఏం పెరిగిందండి, కూలి ఏం పెరగల. మరి పెన్షన్ వస్తుందా మీకు? వస్తుందండి. ఎంత ఇస్తున్నారు? నెలకు 3000 ఇస్తారు. మరి అప్పట్లో ఎంత ఇచ్చారు? అప్పుడైతే నా పింఛన్ వచ్చేది కాదు. మీకు కాకపోయినా మీ అమ్మగారికి ఎవరో ఒకరికి వచ్చేది? వాళ్ళకి 50 రూపాయలు, ఇందిరాగాంధీ గారు టైంలో 50 రూపాయలు ఇచ్చేవాళ్ళంట. నేను చిన్నప్పుడు 3 నెలలకు ఒకసారి ఇచ్చేవాడు. మరి ఇప్పటికప్పటికి తేడా ఉంది కదా? చాలా ఉందిలేండి. సరే, మరి ఈ ప్రభుత్వంలో మరి అనేకమంది పథకాలు వస్తున్నాయి కదండి, ఈ పథకాలు అన్నీ అందుతున్నాయి అంటారా? అన్నీ బాగానే ఉంటున్నాయండి. మా వయసులకి ఇరుగండి. ఇప్పుడు నేను వయసుల అబ్బాయిని, నేను రుచ్చా బండి వేసుకుంటున్నా. నాకు లేట్కి రుచ్చా బండి కూడా ఇలా 47 సంవత్సరాల బట్టి నేను వయసులు అన్నప్పుడు రుచ్చా బండి లేదు. ఓసీలు అయినా సరే ఇప్పుడు కాపు అంటే ఇప్పుడు అందరికి చేయూత కానీ ఇలాంటివన్నీ పడుతున్నాయి కదండి, అన్ని కులాల వాళ్ళకి. వయసులు అన్నప్పుడు ఈ పథకాలు పడుతున్నాయి, కానీ వయసులు అంటే మాకు రుచ్చా బళ్ళు అయ్యారు. పిల్లలు స్కూల్లో పుస్తకాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు అంటే పథకాలు వచ్చినాయి, కానీ మా పిల్లలు తినప్పుడు అమ్మబడి అయ్యేవి లేవు అసలు. ఇప్పుడు అమ్మఒడి అన్ని ఇస్తున్నారుగా. మాకు లేవు, మా పిల్లలు అప్పుడు లేవు. సరే, మరి ఎలా ఉంది అసలు జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది, ఎలా పనిచేస్తుంది? జగన్ వచ్చినాక 2 సార్లు పాపం పొందు, వయసులకు కూడా 2 సార్లు డబ్బులు వేశారు. మా యాభై 2 సార్లు వచ్చినాయి. 2 సార్లు వచ్చినాయి. 2 సార్లు 10,000 వచ్చినాయి. బీసీలకు మట్టుగా 4 సార్లు వచ్చినాయి. మా వయసులు అన్నప్పుడు 2 సార్లు వేశారు. ఓకే, బాగానే ఇచ్చారా? పర్వాలేదు, బాగా ఇచ్చారండి. మరి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏమన్నా వచ్చినాయండి పథకాలు మీకు? ఈయన వయసులకి ఈయన ఇక్కడాకే వచ్చినాయి అండి 2 సార్లు. ఏది ఈయన జగన్ వచ్చిన తర్వాత? అంతకుముందు నేను 47 సంవత్సరాలు రుచ్చబండి దొరుకుతాను. మా పిల్లలకి కనీసం స్కూల్లో పుస్తకాలు కూడా ఇచ్చేవాళ్ళు కాదు, నేను రుచ్చబండి వేసిన. సరే, మరి ఇప్పుడు బాగుందా బాగాలేదా జగన్ గారి ప్రభుత్వం? నాకు బాగానే ఉందండి. బాగానే ఉందా? మరి వాలంటీర్లు పొద్దున్నే ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారా? 6 గంటలుగా వచ్చేస్తారు. బాగా పని చేస్తున్నారా మీ వాలంటీర్? బాగా బెమ్మగా పనిచేస్తారు. మరి ఏమన్నా పథకాలు అమలు అయితే కానీ ఏదైనా చెప్పాలంటే డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తేనే చెప్తా ఉంటున్నారు. పాపం ఏనాడు రూపాయి అడగల, వచ్చి చేస్తున్నారు, మంచిగా బాగా చేస్తారు. సరే, మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నాకు మట్టికి కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అర్థం గుర్తొస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? అలా ఉన్నప్పుడు కొంచెం అన్ని రేట్లు షాక్గా ఉండేది. గ్యాస్ బండ్ 270, 280 రూపాయలు ఉండేది. అది వస్తే బాగుంటుంది అని అనుకున్నా. మరి అసలు మరి లేదు కదా మన ఆంధ్రప్రదేశ్లో, కాంగ్రెస్ పార్టీయే లేదు కదా. ఏంటో ఒక సంవత్సరం ఒకసారి పోయింది అనుకోండి పంట, రెండో సంవత్సరం కూడా పంట పడుకుంటుంది ఏంటండి. ఇప్పుడు మొన్న పోయినా ఈసారి వచ్చిద్దనే నా నమ్మకం అది. మరి మనల్ని తెలంగాణని మన రాష్ట్రాన్ని విడదీసింది కాంగ్రెస్ పార్టీయే కదండి, మరి ఎలా ఆదరిస్తారు? ఆ ముఖం చేసిందండి. ఆమె ఏమంత తప్పు లేకుండా మీరు 10 మంది ఒప్పుకుంటే నేను చేస్తాను. ఆమె ఒక 10 మంది ఒప్పుకుంటే ఆమె చేసింది, ఆమె తప్పు కాదు కానీ. వీళ్ళు కూడా ఒప్పుకోవడం వల్లే ఆవిడ చేసింది. అందరూ ఒప్పుకుంటే ఆమె చేసిందండి. ఆమె పాపం ఆమె అనకూడదు. నెక్స్ట్ మీరు ఎవరికి కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తారా? కాంగ్రెస్ పార్టీ మా ఊళ్ళో నిలబడితే బట్టి కాంగ్రెస్ పార్టీకి వేస్తానండి. షర్మిల గారు వస్తున్నారు కదా కాంగ్రెస్ పార్టీ తరఫున. మా ఊళ్ళో నిలబడితే బట్టి కాంగ్రెస్ పార్టీకి వేస్తా. థ్యాంక్ యూ.